Prosonic experience the finest UPVC windows and doors. 77997 79088. ఖైరతాబాద్ లో ఒక బ్యానర్ కోసం కేవలం ఒక బ్యానర్ కోసం ముఖేష్ ముదిరాజ్ అనే ఒక అబ్బాయి ప్రాణాలు కోల్పోయాడు. అది ఎలా జరిగింది, ఏం జరిగింది, మనతో పాటు వాళ్ళందరూ లైవ్ కాల్లో ఉన్నారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. నమస్తే అండి. అమ్మా, ఏం జరిగింది? మీరు ముఖేష్ కి మీరు ఏమైతారు? ఏం జరిగిందమ్మా చెప్పండి. అసలు మా బాబు, మా కొడుకు, మా చిన్న కొడుకు బ్యానర్ నుంచి గొడవ అంటారు. ఎంత పగ పట్టుకుంటారు అమ్మ నా కొడుకు మీద. అమ్మ ఏం చేసిండు? రౌడీగాడా లేకపోతే ఏమన్నా ఇంత చేస్తారా నా పిల్లగానికి? అమ్మా ప్రాణం మీదకి వచ్చేటట్టుగా. అసలు ఏం జరిగింది చెప్పండి. ముఖేష్ కి ఏమైంది? ఎందుకు చనిపోయాడు? బ్యానర్ కోసం చనిపోవడం ఏంటి? అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడమ్మా? ఏం జరిగింది చెప్పండి. టెంపుల్ ఉంది. మేము ఒక 55 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చూసుకుంటుండే. తర్వాత మా నాన్నగారు ఎక్స్పైర్ అయిన తర్వాత మేమే ఏం చూసుకుంటాం. టెంపుల్? అసలు ఎక్కడ ఉంది ఆ టెంపుల్? మన బడా గణేష్ కి ఆపోజిట్ లైన్ లో ఉంది. గజలమ్మ టెంపుల్ అని చెప్పి ఉంది. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఆ టెంపుల్ కి వెల్కమ్ చెప్తూ మేమే బ్యానర్లు ఇస్తుండే ఇప్పుడు. ఓకే. సో ఈసారి కూడా అదే విధంగా మేము బ్యానర్లు ఇద్దామనే లోపు వేరే వాళ్ళు ఇస్తున్నారు బ్యానర్. సో మేము టెంపుల్ నుంచి మేము వచ్చే వాళ్ళకి వెల్కమ్, ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఏంటంటే మేము వచ్చే వాళ్ళకి వెల్కమ్ చేస్తూ బ్యానర్ ఇస్తుండే. సో అదే వేరే వాళ్ళు బ్యానర్ వేసినారు. సో ఆ బ్యానర్ ఏంటంటే మనం మిడ్ నైట్ 11-11:30 అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత బ్యానర్ కడదామని చెప్పేసి అని అనుకుంటున్నాం. బ్యానర్ బాగుండే. సరే ఆ టైంలో వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పి తీయ అని చెప్పినట్టు వాళ్ళు ఎక్కువ హర్ట్ అవుతుంది. తీసి మనం రేపు పొద్దున వచ్చినా మాట్లాడి తీసి మనం పెట్టి పొద్దున వాళ్ళతో మాట్లాడదాం కదా అని చెప్పి అనుకుని బ్యానర్ రీప్లేస్ చేసినాం. మన బ్యానర్ రీప్లేస్ చేసినాం. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు కాదు, గత ఒక 10-15 ఏళ్ళ నుంచి మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యి 11 సంవత్సరాలు అవుతుంది. సో 11 సంవత్సరాల నుంచి కూడా మేమే ఏర్పాటు చేస్తాం. ఇంతవరకు వాళ్ళు ఎప్పుడు అక్కడ ఆ లైన్ లో ఎవరు ఏర్పాటు చేయరు. అంటే గుడి ఉంది కదా, వాళ్ళ గుడి వాళ్ళే చేసుకుంటారు అని చెప్పేసి వదిలేస్తుండే. ఈసారి కొత్తగా బ్యానర్లు వేసారు. సరే మేము వాళ్ళు వేసి కూడా ఒక 1 వీక్, బోనాల కన్నా 1 వీక్ ముందు నుంచి వేసి మేము తీసే ఉద్దేశం ఉంటే మేము 1 వీక్ ముందే తీసేస్తుండే కదా. సో మేము ఏదైనా పండుగ రోజు ఉంది, సరే పండుగ ఒక రోజు ముందు కదా మనం కడదామని చెప్పేసి మేము బ్యానర్ కట్టినాం. కట్టిన తర్వాత తమ్ముడికి కాల్ చేసి నువ్వు బ్యానర్ ఎట్లా కడతావు, మా బ్యానర్ ఎట్లా తీసేస్తావు, కట్టిన బ్యానర్ ఎట్లా తీసేస్తావు అని చెప్పేసి ఫోన్ చేసి కొంచెం తమ్ముడు సరే అన్న మిడ్ నైట్ లో కట్టినాం కదా, అది మీకు పొద్దున వచ్చినప్పుడు మాట్లాడి చెప్దామని చెప్పి అనుకున్నాం. లేదు అట్లా తీస్తావు బ్యానర్ నువ్వు అని చెప్పేసి అని అన్నారు. అంటే తమ్ముడు అన్న కూడా తెలియదు, నేను చెప్పిన కట్టే ఎవరైతే అబ్బాయిలు ఉంటారో కట్టే వాళ్ళకి చెప్పిన కట్టేసామని చెప్పిన నేను అన్న తర్వాత వాళ్ళు ఏమన్నా అట్లా లేదు ఇది ఇష్యూ ఇట్లా కాదు, నువ్వు వచ్చి మాట్లాడలే, వచ్చి మాకు వచ్చి సారీ చెప్పండి. సరే వచ్చి చెప్పడం ఏంటి, సారీ అని మేము ఓకే అంటున్నాం కదా అని చెప్పి 1 వీక్ నుంచి కాల్ చేసి థ్రెడ్డింగ్ మేము ఏం చేస్తామో, నువ్వు ఏమో అనుకుంటాం, మమ్మల్ని ఏం చేస్తాం, మేము ఏందో చూపిస్తాం, అది ఇది అని అంటే ఇవన్నీ చూపించడం ఎందుకని కానీ గొడవలు ఎందుకు, మనం ఒక దగ్గరనే ఉంటాం, ఒక దగ్గరనే ఉంటాం కదా అని చెప్పి చెప్పినాడు. చెప్తే వాడేమన్నా సరే అని చెప్పేసి వాడు సారీ వాడేమో అట్లా కాదు, వాడు ఎవరైతే ఇప్పుడు దాడి చేసినారో వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది, రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది అక్కడ. సో వాళ్ళకి వాడు నా బ్యానర్ చెప్తే నేను మీ పేరు చెప్పినా గానీ వాడు భయపడతలేడు, మీ పేరు చెప్పినా గానీ తీసలేడు బ్యానర్, వాడు తీసే వస్తలేడు. మీరు ఏందో చూపించాలి, వాళ్ళకు భయం పెట్టాలి మనం, లేకపోతే ఇట్లా మన వాల్యూ ఉండదు, ఇట్లా బ్యానర్ తీయాలి, ఇవి తీసిన బ్యానర్ రేపు వేరే వాళ్ళు తీస్తారు, మనం ఏందో చూపించాలి వాళ్ళకు అని చెప్పేసి అని వాడిని ఫోన్ చేసి సండే రోజు నైట్ కాల్ చేసి పిలిపించి వాడిని అటాక్ చేసినారంట. మీ బ్రదర్ మీద? మా బ్రదర్ మీద అటాక్. వాడు మనస్తాపం గురయ్యి, ఎందుకంటే మేము ఎప్పుడు ఏ గొడవలకు పోలే, జోలికి ఎవరు జోలికి పోలేదు, గొడవలు మాకు అలవాటు లేదు. ఒకేసారి వాళ్ళు చేంజ్ చేసుకోవడం వల్ల మనం మనస్తాపానికి గురైపోయినాం. అదే మేము కూడా ఇంట్లో వేరే ఫంక్షన్ ఉండేది, ఫంక్షన్ కి వెళ్ళాము. అర్లీ మార్నింగ్ వచ్చినాం. మేము వచ్చి మా పక్కన షాప్, మా తమ్ముడి బిజినెస్ ఉంది, మిల్క్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఉంది. సో అర్లీ మార్నింగ్ 5:30-6 o'clock వెళ్ళిపోతాడు వాడు మిల్క్ సప్లై కి. ఆ రోజు 7:30-8 అవుతుంది, ఇంకా రాలేదని పక్కన షాప్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు మమ్మీ కాల్ చేసి రాలేడు, ఇంకా షాప్ ఓపెన్ చేయలేడు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాడు అని చెప్తే అటౌటిగా మేము వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఇంటికి వచ్చి డోర్ నాక్ చేస్తుంటే డోర్ ఓపెన్ చేయట్లేదు. 10-15 minutes అయింది, డోర్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేయట్లేదు. మాకు ఏదో అనుమానాస్పదం అనిపించి మేము డోర్ పైన గ్లాస్ పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసే వరకు ఫ్యాన్ కి హ్యాంగ్ చేసుకుని ఉన్నాం. మాకు ఏమైందో అసలు అర్థం కాలేదు, ఎందుకు హ్యాంగ్ చేసుకున్న రీజన్ మాకు అప్పటి వరకు తెలియదు, గొడవైన సంగతి. అంటే మీరందరూ ఒకటే ఇంట్లో ఉండరా? నేను పక్కన గదిలో ఉంటాను. నేను మాకు మ్యారేజ్ అయింది, నాకు మా చిన్న ఇల్లు ఒక 40 square yards లో ఉంటది, ఒక చిన్న ఒక బెడ్రూమ్, ఒక హాల్ ఉంటది. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ మదరు అతను ఉంటారా? మదరు తమ్ముడు ఉంటారు, ఇద్దరు ఉంటారు. అమ్మ మీతో మాట్లాడింది ఎప్పుడు మాట్లాడాడు అతను లాస్ట్ లో మీ కొడుకు? నేను మా చిన్న కూతురు దగ్గరికి పొద్దున 12 o'clock నన్ను వదిలేసిండు అక్కడ బస్ స్టాప్ దగ్గర. వదిలేస్తే నేను వెళ్ళిపోయినా, మళ్ళీ నైట్ ఒక సంబంధం ఉంది అని వాళ్ళు ఫోటో పంపించారు. పంపిస్తే అక్కడి నుంచే ఫోన్ చేసి ఫోటో పంపించినా చూసినా వాచరికి అంటే ఇంకా చూడలేదు అని అన్నాడు.
అంటే వాళ్ళ సంబంధాల్లో ఏమన్నారు, మా మామ కొడుకు పంపించిండు. ఒక గంటలో చెప్పండి ఏదో ఒకటి, వాళ్ళకైతే మా అన్ని ఓకేనంటే మీరేమంటారు అని అంటే, నేను పొద్దున్న వెళ్ళినాక మా బాబుతోటి మాట్లాడి నేను చెప్తా అని వాళ్ళకి చెప్పిన. అదే మాట్లాడింది అంతే, ఇంకా చూడలేదు అని అన్నాడు అంతే. ఇంకా మళ్ళీ నాతోటి ఏం మాట్లాడి ఇక నేను కూడా చేయలేదు. మళ్ళీ పొద్దు ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చింది అని నేను మళ్ళీ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా మరి? మేము అక్కడనే ఉన్నాము. చిన్న కూతురు నాకే ఫోన్ చేసింది. ఇక్కడ ఉన్నారా? పక్కన షాప్ ఆంటీ, ఇంకా ముఖేష్ షాప్ లేదు, ఇంట్లో ఎవరు లేరు అయితే ఆ టైంలో అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే వచ్చిండంట. నేను నైట్ వద్దాం అనుకుంటే ఎప్పుడు వెళ్ళలేను అసలు ఎక్కడికి. ఆ రోజు నేను ఆయననే వదిలేసిండు. ఆ నైట్ మాట్లాడింది అంతే, నేను చూడలేదు. ఇంకా ఫోటో చూసి చెప్తాను వాళ్ళు అడిగితేనే అంతే చెప్పింది అంతే. ఇక మళ్ళీ నేను ఫోన్ చేయలేదు, ఇంకా మాట్లాడలేదు. నైట్ ఏం చేయాలని మాట్లాడలేదు. కాదు, ఇప్పుడు మీ బ్రదర్ మీకు ఏమన్నా చెప్పాడా అండి? అంటే ఇట్లా బ్యానర్ కోసం గొడవ అయిందని కానీ, తను ఇబ్బంది పడుతున్నానని, తను బాధపడుతున్నాను అట్లా ఏమన్నా మీతో మాట్లాడా? ఫోన్ చేసి అదే రోజు సండే రోజు నాకు 4:30 కాల్ చేసి, అన్న నీకు కాల్ చేసిరా, నీకు బ్యానర్ ఇష్టం లేవా, నీకు బెదిరించి రావడం అంటే, నాకు ఒక అతను సునీల్ అతను కాల్ చేసినాడు. కాల్ చేసి ఆఫీసర్ రమ్మంటే మీ తమ్ముడు వస్తలేడు, నేను నా స్టైల్లో మేము చూపిస్తాం మేము ఏంటి అంటే, అన్న సారీ నేను చెప్తున్నా కదా సారీ, ఆయన జాబ్ నేను చెప్తున్నా కదా సారీ, మీకు ఇంకేం కావాలంటే లేలే వాడు రావాలి మా దగ్గరికి వచ్చి వాడే సారీ చెప్పాలి, లేదంటే మేము ఏం చేయాలో చేస్తాం, నేను చూపిస్తాను, నేను కూడా ఏం చూపిస్తాను అని చెప్పాను. అన్న తర్వాత సరే అని చెప్పి నాకు కాల్ చేసింది. కాల్ చేసి అన్న ఇట్లా సరే నువ్వైతే ఏమి ఎవరితోటి ఏం గొడవ పడదు, నువ్వు నీకు ఎవరు ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వదు, నువ్వు నేను వెళ్ళి మాట్లాడతాను వాళ్ళతో, నేను వెళ్ళి సారీ చెప్తాను వాళ్ళకి వెళ్ళి అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత నైట్ వచ్చేసి మార్నింగ్ మాకు మమ్మీ కాల్ చేసి ఇట్లా డోర్ ఓపెన్ చేయట్లంటే వాడు షాప్కి వెళ్ళాలంటే ఏంది చూడాలని అంటే, నేను అప్పుడే నేను వచ్చి డోర్ ఓపెన్ చేసిన, డోర్ ఓపెన్ చేస్తున్నాడు, గ్లాస్ బ్రేక్ చేసి లోపల వచ్చి హ్యాంగ్ చేసి, ఆ హ్యాంగ్ చేసుకున్న రీజన్ కూడా ఏందో మాకు తెలియదు. ఓకే. తర్వాత ఫ్రెండ్స్ వచ్చి అరే నైట్ ఇట్లా గొడవ అయింది, దానివల్లనే ఇంతగానం స్టెప్ తీసుకుంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. గొడవ అయింది, దాని గొడవ వల్లనే ఇది అయింది అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్ గా 1 అవర్ లోపల మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు వచ్చారు. వచ్చి చూసి వాళ్ళు కూడా చాలా బాధపడ్డాడు. నా ఇంటి మనిషి వీడు ఇట్లా చేసుకుంటే ఏంటంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి డైరెక్ట్ ఏసీపీ డీసీపీ సార్ కాల్ చేసి ఈ కేసుని ఎట్లయినా కానీ ఏంది అసలు కనుక్కోండి, ఏందో కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళు పోలీసులు చెప్తే వాళ్ళు అవుట్ అదే రోజు ఈవినింగ్ వాళ్ళని డిమాండ్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళని సంగారెడ్డిలో వాళ్ళని టాస్క్ ఫోర్స్ వాళ్ళు పట్టుకుని వాళ్ళని తీసుకెళ్లి నెక్స్ట్ డే వాళ్ళని రిమైండ్ చేసినారు. సో ఇద్దరు అంటే బాగా గొడవ అయినప్పుడు 5-6 మంది ఉన్నారని తెలిసింది. సో ఇద్దరు రిమైండ్ అయ్యారు, ఇంకా వేరే వాళ్ళని వెతుకుతున్నారు అని తెలిసింది. మధు గారు మీరేమన్నా మాట్లాడారా పోలీసులతోటి? ఏం చెప్తున్నారండి? అల్టిమేట్లీ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మేము అక్కడనే ఉండే. సో సైమల్టేనియస్ గా ఇట్ వాస్ ద మిడ్ ఆఫ్ ద ఆఫ్టర్నూన్, కొంచెం ఎర్లీ అయ్యేసరికి ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళతో కూడా నేను మాట్లాడినాను. స్థానిక ఎమ్మెల్యే గారు దానం నాగేంద్ర అన్న గారు కూడా ఆ రోజు మార్నింగ్ వాట్ వి కాల్ ఎస్హెచ్ఎస్ కానీ ఏసీపీ డీసీపీ గారు కానీ తీసుకొని లయబుల్ గా యాక్షన్స్ ఏమున్నాయో తీసుకున్నారంటే, సో ఒక ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి భౌతిక దాడుకి సంబంధించినటువంటి లయబుల్ సెక్షన్స్ అయితే పెట్టినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఒక చిన్న 100 రూపాయల బ్యానర్ పంచాయతీ కోసము అని బ్యానర్ కోసం ఇంత పోలీసుల దగ్గరికి ఎలా వెళ్ళింది, అరెస్ట్ కూడా చేశారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.